నమస్తే శ్రీ సత్యన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. మీకోసంలో వచ్చిన అర్జీలు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉండడంపై జేసీ ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందనే విషయాన్ని అధికారులు గుర్తించాలని అన్నారు. అధికారులు నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తే కుదరదని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న జేసీ బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు ఎస్ వరకుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఝాన్సీ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బడ్జెట్ ప్రతులను కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తుండూరి రంగారావు, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, గంటినపల్లి శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు పివిఆర్ చౌదరి, పుటూరు ప్రకాశ్రావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, అయ్యప్పరెడ్డి, బివిరావు, భీమవరం సుబ్బారావు, సిపిఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యాన ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం 22-23లో 2,50,000 కోట్ల మించి ఉన్నటువంటి ఎరువుల సబ్సిడీ 2023-24 వచ్చేసరికి 1,95,000 కోట్లు, ఈ సంవత్సరం వచ్చేసరికి 1,64,000 కోట్లు అయింది. ఆహార సబ్సిడీ పరిస్థితి కూడా అదే. స్వామినాథన్ చెప్పిన C2+50% అనేటటువంటిది ఇప్పటికీ అమలు చేయడానికి అతనికి మనసు రాలేదు. ఇప్పటికి కూడా అది A2+FLA. దీని మూలంగా ప్రతి పంటకి సంబంధించి యావరేజ్ 3వ వంతు ధర తగ్గినట్టు మా వ్యవసాయ కార్మిక సంఘాలకు లెక్క తెలిసినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల సంయుక్త సమావేశము 3వ వంతు ధరలు అనేటటువంటి అనేక పంటలకు సంబంధించి తగ్గినాయి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అవునే ఇవాళ ఈ దహనానికి కూడుకున్నాం. పేద ప్రజానీకం యొక్క ఉపాధి విషయంలో కానీ, వారికి రావాల్సినటువంటి రెమ్యూనరేషన్ విషయంలో కానీ, కూలీలకి ఇచ్చేటటువంటి పెన్షన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం మొండికేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వీళ్ళ యొక్క కనీసపు ఆదాయాన్ని కూడా లేకుండా చేసి పైపెచ్చు అనేక విధాలుగా పన్నులు వేసి ఈ మొత్తాన్ని దోసి కార్పొరేట్లకు తినిపించేటటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన దాన్ని ఈ ప్రభుత్వం పడిపోయేదాకా వ్యవసాయ కార్మిక సంఘాలు అనేటువంటి సంయుక్తంగా ఆందోళన చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా పోరాటం చేస్తేనే దీని మూలంగా హెచ్చరిస్తుంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుపోగా మళ్ళా 3వసారి కూడా రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. ఏదైతే రైతు 3 నెలల చట్టాలని రద్దు చేసే వరకు కూడా పోరాడారు, దాని నుంచి ఇంకా గుణపాఠం తెచ్చుకోవాలా. ఆ ఉద్యమానికి క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఇంకా రైతులకి మద్దతు ధర చట్టాన్ని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి కోరుకోలేదు. అలాది ప్రధానంగా మొత్తం ఉద్యోగులకి కార్మికులకి కనుక మనం పరిశీలన చేసుకుంటే ఇంకా
దిగజారిపోయే పరిస్థితి జీవన వ్యవస్థలో వచ్చేటువంటి పరిస్థితి బడ్జెట్లో మనకు కనబడతా ఉంది. అందువల్ల ఈ బడ్జెట్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందువల్ల ప్రజలందరికీ అనుకూలమైన బడ్జెట్ తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని చెప్పి పెద్ద పోరాటాలు అనేక మంది చాలా సంవత్సరాలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా 53 మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళి వారం రోజుల పాటు జైల్లో నివసించడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే విధానాలు, పేద ప్రజానీకం మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద భారాలు వేసే విధానాలు, ఈ రకంగా దేశంలో ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధానాలని అనుసరిస్తూ ఉంది. అందువల్ల మనం ఏదో కొత్త ప్రభుత్వంగా భావించాల్సిన అవసరం లేదు. పాత ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోవట్లేదు. దేశవ్యాప్తంగా రైతాంగానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు రుణ విముక్తి చట్టం తీసుకురావాలి, పంటలకు మద్దతు ధర ప్రకటించాలి, ఎరువులు, ఇత్తనాలు, పురుగు మందుల సబ్సిడీ పెంచాలి, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. ఇవేవి పట్టించుకోకుండా మేము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం, డ్రోన్ల వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అంటే పామూరు మండలంలోని నుచ్చుపాత ప్రాజెక్టులో హైకోర్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 250 మంది మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు లైసెన్సులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన ఇంతవరకు మత్స్యశాఖ అధికారులు లైసెన్సులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ యానాదుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యానాదుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ పామూరు, సిఎస్పురం మండలాల పరిధిలోని యానాది గిరిజనులకు చెందిన మత్స్యకారులు నుచ్చుపాత ప్రాజెక్టులో చేపలు పట్టుకునేందుకు అర్జీలు చేసుకోవడంతో పాటు వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించాలని, వాటిలో కూడా ఉత్తీర్ణత సాధించిన వారికి లైసెన్సులు ఇవ్వాలని హైకోర్టుతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించినా ఇంతవరకు మత్స్యకారులకి అవకాశం కల్పించలేదని వారు విమర్శించారు. మత్స్యశాఖ అధికారులు కేవలం కొంతమందికే లోబడి వారు చెప్పిన మాటలు వింటున్నారని, 40 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చి మత్స్య సంపద కొల్లగొడుతున్నారని వారు ఆరోపించారు. తక్షణం దాదాపు 240 మంది నైపుణ్యత కలిగిన మత్స్యకారులకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యానాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి లక్ష్మయ్య, చేవూరి కొండయ్య, రావూరి చంద్రమౌళి, చేవూరి భాస్కర్రావు, ఎల్లయ్య తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో నుచ్చుపాత జాలల్ల సహకార సంఘం మోపాడు రిజర్వాయర్ కలదు. దాని విస్తీర్ణ 700 హెక్టార్లు. కానీ దాంట్లో కేవలం 40 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మత్స్యకారులు మరియు ఎస్టీ గిరిజన సోదరులు కూడా దాంట్లో సభ్యత్వం కలిగించే హక్కు ఉంది. కానీ మన ఒంగోలు మత్స్యశాఖ జేడీ గారి నిర్లక్ష్యం కారణంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా సభ్యత్వాలు కలగటం లేదు. దాన్ని ఎన్నోసార్లు కూడా కమిషనర్ గారికి, మన మత్స్యశాఖ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఎన్నో మార్లు అర్జీ ఇచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మా మత్స్యకారులు మరియు గిరిజన సోదరులు, యానాదుల సోదరులు అందరికీ కూడా పట్టగొట్టడం జరుగుతుంది. ఆ మోపాడు రిజర్వాయర్ కింద సుమారు ఒక 8 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా మోపాడు, సిఎస్పురం, ఒక్కంపల్లి ఆ తీర ప్రాంతంలో ఉన్నాయి. ఈ మోపాడు చెరువు రిజర్వాయర్లో సభ్యత్వాలు కలిగితే ఆ 8 చెరువుల వచ్చే మత్స్య సంపద అందరూ కూడా జీవనోపాధి కలుగుతుంది. ఈరోజు మత్స్యకారులు ఆ మత్స్య సంపద లేక, చేపల వేటలు లేక బయట ప్రాంతాలకు వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా సభ్యత్వాలు కానీ ఇస్తే అందరూ కూడా మత్స్యకారులు అందరూ కూడా సభ్యత్వాలు కలిగి వచ్చే మత్స్యం కూడా జిల్లా ప్రకాశం జిల్లా మత్స్యశాఖ వారు అధికారాలు ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో దొక్కారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, పోయిన కలెక్టర్ వారు దినేష్ కుమార్ గారు చొరవతోటి స్కిల్ టెస్ట్ జరిగింది 8వ తారీఖు, 11వ తారీఖున మార్చి నెలలో. కానీ ఇంతవరకు అర్హులు ఎంతమందో తెలియదు. 240 మంది మేము నైపుణ్యత పరీక్షలో పాల్గొంటే ఎంతమంది అర్హులు ప్రకటించమని మేము చెబుతున్నా ఆ లిస్టు ప్రకటించాల. పైగా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు రోజు రోజుకు మా మీద దౌర్జన్యం. చెరువు మీదకి మీరు రావడానికి లేదు, చెరువులో చేపలు మొత్తం మేము పట్టుకోవాలి, మీకు ఈ పని. అసలు వాళ్ళకి ఏంటి సంబంధం? మత్స్యశాఖ అధిపతిలో ఉన్నటువంటి చెరువులు పక్కన ఉన్నటువంటి వాళ్ళ అజమాయిషి ఏంటి? మరి ఇక్కడ ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? కలెక్టర్ వారు ఆ విషయం మీద దృష్టి పెట్టమని మేము ఎన్నోసార్లు వేడుకుంటున్నా
వారు ఎవరు కూడా పోవడం లేదు. కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అధికారులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ బూర్జువాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అమ్ముడుపోయి అబాక్యులైనటువంటి అర్హులైనటువంటి మత్స్యకారులకి అలాగే గిరిజనులకి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మేము ఒకటే పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. అయ్యా, స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు ఫైనాన్స్ లిటరరీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్కు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రూట్ సెట్ కేంద్రంలో ఎంపిక చేసిన విఓఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఎల్ఎం సెట్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎంపిక చేసిన విఓఏలు వారి వారి గ్రామ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆట పాటలు పటాల ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన కిట్ను శిక్షణలో అందజేస్తున్నామని అన్నారు. విలేజ్ లెవెల్ విఓఎస్కి ఫైనాన్షియల్ లిటరసీ గురించి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు వెళ్ళి గ్రామీణ డ్వాక్రా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్ మీకు ఎన్ఆర్ఎల్ఎం సెర్ఫ్ ఆదేశాలతో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జరగబడుతుంది. టోటల్ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 400 మంది విఓఏలు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ మీకు 270 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం కంప్లీట్ అవుతుంది. ఈ ట్రైనింగ్తో పాటు ఇంకో 35 మంది దాకా మిగులుతారు. వాళ్ళకి ఆగస్టు 5వ తేదీ నుంచి ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దాంతో మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక 3,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఒక టూల్ కిట్ ఇస్తాము. ఆ టూల్ కిట్ను ఉపయోగించుకొని వాళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళ విలేజ్ డ్వాక్రా మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీలో గేమ్ రూపంలో కానీ పోస్టర్ రూపంలో కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సేమ్ థింగ్ వాళ్ళ విలేజ్ లెవెల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎఫ్ఎల్సిఆర్పి ట్రైనింగ్ 2 బ్యాచ్లు నడుస్తాను నేను మా ట్రైనింగ్లో. వాళ్ళకి వసతి మరియు భోజనం అన్నీ ఉచితంగానే అందజేయబడుతుంది. సో ఇంకో బ్యాచ్ మీరందరూ అక్కడికి వెళ్ళి ఈ ఆర్థిక అక్షరాస్యతను మీ డ్వాక్రా మహిళల్లో పెంపొందించాలని. శిక్షణా కాలంలో ఎన్నో తెలియని అంశాలను క్షుణ్ణంగా నేర్పించారని శిక్షణ పొందిన విఓఏలు మాధురి, శ్రీలక్ష్మిలు తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని సంఘ సభ్యులకు తెలియజేసి ఆర్థిక అక్షరాస్యత పెంపొందిస్తామని అన్నారు. పేదరిక నిర్మూలనకు అనేక అంశాలపై అవగాహన కల్పించారని అన్నారు. ప్రతి స్వయం సహాయక మహిళ జీవనోపాధులు పెంపొందించుకునే విధంగా శిక్షణ ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూట్ సెట్ సంస్థ ప్రతినిధులు బాపూజీ ఇతరులు పాల్గొన్నారు. మేము డిఆర్డిఏలో విఓఏగా వర్క్ చేస్తున్నాము. మా సిసి సార్ ఇక్కడ 6 రోజుల పాటు ఫైనాన్షియల్ లిటరసీ మీద 6 రోజులు మాకు ట్రైనింగ్ ఉంటుందని ముందు తెలియజేస్తే మేము ఇక్కడికి వచ్చాం సార్. మాకు తెలియని ఎన్నో విషయాల గురించి ఇక్కడ మాకు తెలియపరచడం జరిగింది. అలాగే ఈ సంస్థ నేర్పినటువంటి 6 రోజుల శిక్షణ ద్వారా మేము గ్రామాల్లోకి వెళ్ళి ఈ సాక్ష్యం యాప్ ద్వారా మేము సార్ చెప్పినవన్నీ మేము సభ్యులను కూర్చోపెట్టి వాళ్ళందరికీ మేము ఈ పేదరిక నిర్మూలన, ఈ క్వశ్చన్స్, ఈ బ్యాంకు లింకేజ్ ద్వారా, అట్లాగే పిఎంజేబీవై, పిఎంఎస్బీవై లాంటి అన్ని అంశాలు, మళ్ళీ జేసీ పాయింట్ ఇలాంటివన్నీ మేము వాళ్ళకి తెలియపరిచి పేదరికాన్ని నిర్మూలించే విధంగా మేము వాళ్ళకి చేయూతనిస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రూట్ సెట్ సంస్థలో మేము ఫస్ట్ టైం మేము ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాము. ఈ సంస్థ యొక్క పనితీరు కానీ మాకు వాళ్ళు నేర్పించిన విధానం కానీ మాకు చాలా బాగా అనిపించింది. మేము కూడా వెళ్ళిన తర్వాత మా ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఈ సంస్థ గురించి, ఈ సంస్థ నేర్పేటువంటి ఇంకా ఇతరత్ర కోర్సుల గురించి కూడా తెలియజేసి ఈ సంస్థకు పంపిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ రూట్ సెట్ సెంటర్కి ట్రైనింగ్ గురించి వచ్చామండి. ఎఫ్ఎల్సిఆర్పి గురించి ట్రైనింగ్ గురించి వచ్చాము. ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్ వాళ్ళు ట్రైనింగ్స్ చాలా చెప్పారు. అంటే పేదరిక నిర్మూలన గురించి ఏమేం చెప్పాలి, పేదలకు ఏమేం విషయాన్ని మేము తీసుకెళ్ళాలి అనే దాని గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్లని, వాళ్ళు చేసుకునే జీవనోపాధుల గురించి, వాళ్ళు ఎలా వాడుకోవాలి, లోన్లు ఎలా తీసుకోవాలి, తీసుకున్న లోన్లు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని గురించి మాకు క్లుప్తంగా వివరించడం జరిగింది. దాని గురించి మేము కూడా వాళ్ళకి చెప్పడమే కాకుండా మేము చాలా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది, నేర్చుకోవడం కూడా జరిగింది. దీనికి మేము రూట్ సెట్ సంస్థ వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. కుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒంగోలులోని కేశవరాజగుంటలో ఆదివారం వెలుగు చూసింది. సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సెక్టార్ ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి గుర్తించలేని విధంగా ఉంది. మృతుడు ఎవరన్నది గుర్తించడానికి స్థానికంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని వెలికి తీయించి ఒంగోలు జీజీహెచ్ శవాగారానికి తరలించారు. ఎస్ఐ కోటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో చిన్న విరామం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా శుభదిన్ భోజన్ కార్యక్రమానికి అన్నదాతగా తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అన్నారు. నగరంలోని బండ్లమెట్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాల పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు వారం రోజుల పాటుగా జరుగుతున్న శిక్ష సప్తాహ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత టీడీపీ నాయకులు బండారు మదన్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో నాకు అన్నదాన కార్యక్రమం చేపించే బాధ్యత ఇచ్చినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సామాజిక బాధ్యత సహపంక్తి భోజనం అనే నినాదంతో ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుందని, చివరి రోజు నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఉన్నత భవిష్యత్తుకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు, రాంబాబు, మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, ఉషా మధుబాబు, ఆళ్ల వెంకటరత్నం, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు శుభదిన్ భోజన్ సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ బాలుర పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈ భోజన ఏర్పాట్లు, అరటి పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. ఆల్రెడీ బల్లమెట్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో మేమంతా చిన్నప్పుడు బాగా ఈ ఏరియాలోనే నేను చదువుకున్నాను మేడం. ఈ స్కూల్లో ఆల్రెడీ ఇక్కడంతా కూడా బాగా మేమంతా ఆడుకోవటం కానీ అంతా బల్లమెట్టుకు సంబంధించిన ఏరియా సంబంధించిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో నన్ను స్పాన్సర్గా ఎన్నుకున్నందుకు మీకు మరీ ధన్యవాదాలండి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా మీ స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాము. ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు దామచల్ల జనార్దన్ గారు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఆయన ఊర్లో లేకపోవటం, ఆయన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు సహాయపడతారు. శిక్షా సప్తాహ్ యాక్టివిటీస్లో భాగంగా దాతల చేత భోజనం సదుపాయం కల్పించమని ప్రభుత్వ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ బండారు మదన్ గారు పాఠశాల విద్యార్థులందరికీ అరటిపళ్ళు ఇచ్చారు. 426 మంది పిల్లలు ఈరోజు భోజనం చేశారు. వాళ్ళందరికీ వెజిటబుల్ పలావు, కోడిగుడ్ల కర్రీ, దీంతో అరటిపండ్లతోటి పిల్లలందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు. పిల్లలందరూ సహపంక్తి భోజనం, టీచర్స్, దాతలు అందరూ సహపంక్తి భోజనం చేశారు. ఇది ఇచ్చినటువంటి శ్రీ మదన్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలలో ముందు ఆయన గుర్తుంచుకొని మా పాఠశాలని ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మరిన్ని జరపాలని ఆయన్ని కోరుకుంటూ, ఇలాంటి దానం మా స్కూల్కి చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందించి కృతజ్ఞతలు తెలియజేస్తాను. విద్యార్థుల కోసం విద్యార్థులలో వాళ్ళకి
ఒక వారం రోజులు వివిధ రూపాలుగా శిక్షా సప్తాహ్ అని ఒక్కొక్క అంశం మీద శిక్షణ ఇచ్చడానికి ఈ రోజున అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమం పెట్టింది. అందులో భాగంగా ఈరోజు భోజన్ అనే ఒక పథకం ద్వారా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలులో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు బండారు మదన్ ఈ భోజన సదుపాయాలు విద్యార్థినులకి ఏర్పాటు చేసిన చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య సామాజిక స్పృహని పెంపొందించడం కోసం సామాజిక దినోత్సవంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బండారు మదన్ గారిని అభినందిస్తూ ఉన్నాం. విద్యార్థినుల్లో చిన్న వయసులోనే మంచి కార్యక్రమాలు, వాళ్ళ మైండ్లో మంచి అంశాలు, సామాజిక స్పృహ కలిగించే అంశాలను కానీ చిన్న వయసులో వాళ్ళ మైండ్లో నాటితే వారే సమాజానికి రేపటి రోజున భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పని, అలాగే ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి కానీ మరియు సిబ్బందికి కానీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలో ఇంత చక్కటి వాతావరణంలో మంచి స్కూల్ నడుపుతున్నందుకు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు వచ్చిన విభిన్న ప్రతిభావంతుల సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ స్వయంగా విన్నారు. అంటే అతనికి తిప్పుకున్నది చేసుకోలేడు. కొంతమంది ఏమో కంటిన్యూగా 3 నెలలు ఇప్పుడు క్యాన్సిల్ చేసిన 3 నెలలు పెన్షన్ వస్తుంది. విభిన్న ప్రతిభావంతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న యువకుడికి తక్షణం ట్రైసైకిల్ అందజేయాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని జి అర్చన్ను జేసీ ఆదేశించారు. ఈరోజు సోమవారం గ్రీవెన్స్కి మణీంద్ర అనే బాబు పెన్షన్ ఎన్హాన్స్ కోసము మరియు వీల్ చైర్ కోసం వచ్చారు. దీనికై మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మాకు వెంటనే వీల్ చైర్ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. మేము వీళ్ళకి వెంటనే వీల్ చైర్ అందజేస్తామని తెలియజేస్తాం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని అన్నారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, సిఎల్స్ మంజూరు చేయాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను ఆప్స్కాస్లో చేర్చాలని తదితర డిమాండ్లు చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మహేష్, కొన్నపాటి శ్రీనివాసరావు, సామ్రాజ్యం, కుమారి, విజయ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 5 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు టెండర్లు ఎవరేసారో తెలియదు, మిమ్మల్ని తీసేస్తామని అంటున్నారు. కనీస వేతనము మేము 15,000 అడిగాం, ఈఎస్ఐ అడిగాం, అలాగే పిఎఫ్ అడిగాం, అలాగే సిఎల్ అడిగాం, సెలవులు అడిగాం. కానీ ఏం చేయకుండా 10,000 రూపాయలతోటి జీతం ఇస్తున్నా ఆ 10,000కి గడవక వాళ్ళు వచ్చి పని చేసుకొని పోతున్నారు. అది ఎక్కడెక్కడో ఉండి ఛార్జీలతో పెట్టుకొని వచ్చిపోతున్నారు సాలి జీతంలో. ఎప్పుడోసారి మమ్మల్ని ఆపుకోక తీసుకుపోతారా, మమ్మల్ని కూడా వర్కర్లుగా గుర్తించకపోతారన్న ఆశతోటి మున్సిపాలిటీ నమ్ముకొని ప్రజలకు ఈరోజు సేవలు చేస్తుంటే ఈరోజు మొండి చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకటే చెప్పదలుచుకున్నాము, వాళ్ళని ఆప్కాస్లో ఎక్కించాలి. అలాగే కనీస వేతనం ఏదైతే 21,000 ఉందో అది ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, కేజువల్ సెలవు ఇవ్వాలి,
అన్నిటికీ లేకపోతే మాత్రం దశలవారి పోరాటంకి మేము వస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాం. మేము అడుగుతుంది ఒక్కటే, కరోనా అంటే ఇళ్లలో కుటుంబ సభ్యులే పక్కన పడేశారు. వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళని అవతల గదిలో, రాని వాళ్ళు యువతల గదిలో చాలా భద్రత తీసుకున్నారు. వీళ్ళని వద్దనుకున్న వాళ్ళు అయితే కరోనా వచ్చి అయిపోయినాకైనా పంపించేయాలి, లంచాలు తీసుకోకుండా ఉండాల్సింది. అయినా సరే ఇప్పుడు గత 5 సంవత్సరాలు జరిగిపోయినాయి. 5 సంవత్సరాల నుంచి జీతాలు కూడా కంటిన్యూగా లేవు. 10,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు బజార్ జిమ్ముకొని ఇళ్ళకి ఏ టయానికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తుంటే గుర్తించాల్సింది పోయి గుర్తులేని వ్యక్తుల్ని గుర్తు పెట్టుకుంటున్నారు. గుర్తున్న వ్యక్తుల్ని పక్కకి నెడతామన్నారు. మళ్ళీ పైపెచ్చు వీళ్ళకి ఒక విన్నపం తెలియజేస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ భయభ్రాంతులను చేసి మిమ్మల్ని రేపు 1వ తారీఖు వరకే మీ బతుకు తెరువు, రేపు 1వ తారీఖు నుంచి మిమ్మల్ని ఆపేస్తామని వీళ్ళకి తెలియపరచడం జరిగింది. ఏ అధికారి గెలిచినా సరే ఉద్యోగాల భద్రత కావాలని, సమాన పనికి సమాన జీతం వాళ్ళకు కూడా 15,000 ఇవ్వాలని, లేదంటే ఆప్కాస్లో తీసుకోవాలని కోవిడ్ వర్కర్లను గుర్తించి మేము కలెక్టర్ గారికి కానీ, కమిషనర్కి కానీ, సీఎం కానీ ఎవరికైనా తెలియపరుస్తుంది, ఎమ్మెల్యేలకు కానీ, అందరికీ మినిస్టర్లకు కానీ తెలియపరుస్తుంది ఒకటే, వాళ్ళ ఉద్యోగం పోకుండా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తా ఆప్కాస్లో తీసుకోవాలని మేము తెలియపరుస్తున్నాం. మేము యూనియన్గా సిఐటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, టెండర్ వేసి లేకపోతే విధుల్లోకి తీసుకోవటం సరైనది కాదు. అందుకని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వం ఆప్కాస్ ఉందో ఆ ఆప్కాస్లోకి కోవిడ్ కార్మికుల్ని, అదనపు కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఆపిన కార్మికులందరూ కూడా విధుల్లోకి వెంటనే తీసుకోవాలని చెప్పేసి, స్థానిక సమస్యలు పిఎఫ్, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈ సమస్యల మీద గత 15 రోజుల నుంచి ఇక్కడున్న అధికారులకి అట్లాగే కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ అర్జీ ఇచ్చిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాలేదు. అందుకని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మా ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియదు. రూట్ సెట్ సంస్థలో ఆగస్టు 1వ తేదీ నుంచి నిరుద్యోగులైన యువకులకు రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిజం విభాగంలోనూ 2వ తేదీన కంప్యూటర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణ పొందే యువకులు జిల్లావాసులై ఉండాలని అన్నారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారై ఉండాలన్నారు. శిక్షణా కాలంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పించనున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు నేరుగా రూట్ సెట్ సంస్థలో కానీ, వెబ్సైట్ ద్వారా కానీ సంప్రదించి శిక్షణలో చేరవచ్చని అన్నారు. ఈ రూట్ సెట్టి అంటే గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మన భాగ్యనగర్ 4వ లైన్ 11th క్లాస్లో ఉంది. దీంట్లో మనం గ్రామీణ యువతకి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ఈ సంస్థ మన శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఇక్కడ ట్రైనింగ్స్ అన్నీ ఉచితం అండి. భోజన సౌకర్యం కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉచితంగా నడపబడతాయి. దానిలో భాగంగానే ఆగస్టు 1, 2 తేదీల్లో 2 ప్రోగ్రామ్లు స్టార్ట్ చేస్తున్నామండి. ఆగస్టు 1వ తేదీ మీకు రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఆగస్టు 2వ తేదీ కంప్యూటర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సంబంధించి కంప్యూటర్ టాలీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ ఫ్రెండ్స్కు అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో చిన్న విరామం. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో మెరుగైన ప్రతిభ కనపరచాలని రాష్ట్రం నుంచి పాల్గొంటున్న క్రీడాకారులకు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ప్రకాశం భవనంలో సెల్ఫీ పాయింట్ను జేసీ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి అవకాశం పొందిన రాష్ట్ర క్రీడాకారులు పివి సింధు, ఆర్ సాత్విక్ సాయిరాజు, వై జ్యోతి, డి జ్యోతికశ్రీ, బి ధీరజులకు అభినందనలు తెలిపారు. ప్రజలందరూ మన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ అండగా నిలవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 26th జూలై నుంచి మరి పారిస్లో ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 5 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో పివి సింధు గారు, సాత్విక్ గారు, జ్యోతి గారు, జ్యోతికాశ్రీ గారు,
ధీరజ్ గారు. సో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, మంచి మెడల్స్ తేవాలని మరి జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా తరఫున మరి మేము ఆల్ ద బెస్ట్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినోత్సవమైన ఆడి కృతిక మహోత్సవాన్ని కేశవస్వామిపేటలోని గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో తమిళ సాంప్రదాయయుక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరించారు. ఒంగోలులో స్థిరపడిన తమిళ విశ్వబ్రాహ్మణుల పాల కావిళ్లతోటి దేవస్థానానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శూలాలను శరీరానికి గుచ్చుకొని మొక్కులు తీర్చుకున్నారు. పాల కావిళ్లతోటి స్కందగిరిలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లి పాల కావిళ్లను సమర్పించి దీక్షను విరమించారు. భక్తుల హరోంహర నామస్మరణతో దేవస్థానం మారుమ్రోగింది. ఆడి కృత్తిక విశేషాలను నిర్వాహకులు తిరునల్వేలి కన్నయ్య వివరించారు. ఈ ఆడి కృత్తిక వేల్ కావడి మహోత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉత్సవాన్ని మేము గత 4 తరాల నుంచి మేము తమిళనాడు నుంచి వలస వచ్చిన తమిళం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ నక్షత్రం రోజు వేల్ కావడి మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటాము. అలానే తమిళనాడులో ఉన్న 6 పడే క్షేత్రాల్లో కూడా ఈరోజు ఎంతో విశేషంగా ఉత్సవ కావళ్ళు తిరుగుతూ ఉంటాయి. నమ్ముకున్న వారు స్వామివారి చేతిలో ఉన్న వేలాయుధాన్ని బొక్కలకు వేసుకుంటారు. అలానే వెనక కొక్కిళ్ళు వేసుకొని రథాన్ని కొబ్బరి బోండాల్ని లాగుతారు. ఆయన ఎంతో మహిమగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నగర ప్రజల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా ఈ ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్నాము. అరోమర వట్టివేల్ మురుగన కరోర దండాయుధ పాని కరోర అరోర. ఆషాఢ మాసం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. శాకంబరిగా అమ్మవారిని అలంకరించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారి మూలమూర్తిని ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. అర్చక స్వామి సాయి పూజ కార్యక్రమాన్ని జరిపించారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పర్లేదు రమ్మనండి. సరే సరే రమ్మనండి. ఒంగోలు నగరంలోని విఐపి రోడ్డులోని పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగవత సప్తాహంలో 2వ రోజు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి అగస్తరాజు వెంకట శివయ్య ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద చరిత్రపై ఉపన్యసించారు.
ప్రహ్లాదుని జననం, శ్రీహరి పట్ల అనితర భక్తి, హిరణ్యకశివుని వధ పలు ఘట్టాలను పోతన భాగవత ఆధారంగా ప్రసంగించారు. పరిషత్ అధ్యక్షులు చదలవాడ లక్ష్మీనరసింహరావు, మాగంటి శ్రీరామ్మూర్తి, పింగళి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనకు వసంత ఋతువులో వచ్చేటువంటి చైత్రమాసకునేటువంటి కోయిల, అటువంటి కోయిల కొండమల్లుల జోలికి పోదు కదా. తర్వాత పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్రణి వంటి పద్యం. ఇది భాగవతంలోనే మకుటాయమానమైనటువంటి పద్యంగా చెప్పుకుంటాం. అటువంటి అద్భుతమైన బమ్మెరపోతున్నటువంటి పద్యాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, గతంలో 67లో వచ్చినటువంటి భక్త ప్రహ్లాద సినిమాలో కూడా ఈ పద్యాన్ని పెట్టడం జరిగింది. అలాగే అంతకుముందు వచ్చినటువంటి చెంచు లక్ష్మి అనేటువంటి సినిమాలో కూడా ఈ పద్యాన్ని చూపించారు. అయితే ఆ రోజున కూడా మనం తెలుగువారు గర్వించదగ్గవారు మకరంద మాధుర్యమునద్రేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చెప్పుకు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి శ్రీ వాసవి మెలోడీస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు గాయకులు పలు గీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను మైమరిపింపచేశారు. ముందుగా ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్థ కార్యవర్గ ప్రతినిధులు సోమశిల స్వర్ణలత, బాలాజీ, అశోక్, రంగనాథం, శివప్రసాద్, తన్నీరు బాలాజీ, వెంకటేష్, గోపాలరావు, మామూర్తి, కనకారావు, శ్రావ్యారెడ్డి, యశోద, పద్మ, శైలజ, ఉషారాణి, సుహాసిని తదితరులు పాటలు పాడారు. గుర్రం కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గుటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నిజే ఎదురైతే సరిపోదా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని
అద్దంకిలో ప్రభుత్వ స్థలాలని ఆక్రమించడం ప్రశ్నించిన వారికి అధికార పార్టీ రాజకీయ నాయకులు సిఫార్సుతోనే చేస్తున్నామని చెప్పడం ఆనవాయితీగా మారింది. అద్దంకిలోని కాకానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట కాలువను పూడ్చి అక్రమార్కుడు ఏకంగా 3 సెంట్ల భూమిలో నిర్మాణం ప్రారంభించాడు. ఇనుప సువ్వలతో సిమెంట్ కాంక్రీట్ వేసేందుకు సిద్ధం చేశారు. నామ్ రహదారికి అనుసంధానంగా ఉన్న భూమి అయినందున సెంటు భూమి విలువ 3 లక్షల పై మాటే. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్రమదారుని ప్రశ్నించగా అధికార పార్టీ రాజకీయ నేతల సిఫార్సుతోనే నిర్మిస్తున్నట్లు చెప్పడం విశేషం. వైకాపా ప్రభుత్వ హయాంలో నామ్ రోడ్డు వెంబడి టైలర్స్ కాలనీ, ఊరచెరువు, ఎన్టీఆర్ నగర్లో అధికార పార్టీ నేతల సిఫార్సుతోనే అక్రమ నిర్మాణాలు జరిగాయి. తాజాగా అధికారం మారిన నేపథ్యంలో చేపట్టినట్లు తెలిపారు. ఆర్ఐ రామారావు సదరు ఆక్రమణదారుణ్ణి తగు ఆధారాలతో రెవెన్యూ అధికారి వద్దకు హాజరవ్వాలని, అప్పటి వరకు నిర్మాణాలను ఆపాలని సూచించారు. శ్రీ సత్యానుసులో నేటి మాట. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితమూ ఉండదు. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.